అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక సూపర్ కారం చూపిస్తున్నానండి. సూపర్ కారం ఎందుకు అంటున్నానంటే దీన్ని మనం చపాతీలో తినవచ్చు, జొన్న రొట్టెలో తినవచ్చు, ఇడ్లీలో, దోశలో, వేడివేడి రైస్లో, ఇంకా పప్పు పక్కన ఏ కర్రీ పక్కనైనా తింటే నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. నా వాయిస్ చూస్తున్నారు కదా, జలుబు అయిందండి. ఈ జలుబులో ఏం తినాలనిపించట్లేదు. అందుకనే ఇంకా నేను ఇలా కారం తయారు చేసుకొని పొద్దున అయితే ఇలా కారం చపాతీ తిన్నాను. ఇంకా నైట్కి అయితే జొన్న రొట్టె చేసుకొని ఇలా కారం జొన్న రొట్టె తిన్నానండి. మధ్యాహ్నం రైస్లో కూడా వేడివేడిగా ఇదే తిన్నాను. కొంచెం నోటికి రుచికరంగా అనిపించి కొంచెం తినాలనిపించింది. నిన్నటి వరకు అయితే ఏం తినలేదు జలుబు వల్ల. ఇప్పుడైతే ఫస్ట్ నేను ఏం చేసుకున్నా అంటే ఒక మిక్సీ జార్లో 2 వెల్లుల్లి రెబ్బలను అయితే మన గుప్పెడు అందులో పొట్టు తీసి వేసుకోవాలి. ఆ తర్వాత పెద్ద ఆనియన్ వేసుకున్నాను. ఇంకా 4 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఈ కారానికి సరిపడా మనం సాల్ట్ వేసుకోవాలి. 1.5 స్పూన్ అయితే పడుతుంది. మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇందులో అయితే 1 స్పూన్ జీలకర్ర వేసి దీన్ని కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఇది కొంచెం పేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఈ ఆవాలు జీలకర్ర వేసి ఇది కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేస్తేనే ఈ పచ్చడి అనేది అంటే కారం నిల్వ ఉంటుంది. 10 days వరకైనా పాడవ్వదు. ఇంకా కిచెన్లో అయితే మంచి గుమగుమలు వస్తున్నాయండి. ఇప్పుడైతే ఆ పచ్చడిని అంతా అందులో వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత పచ్చడి అంతా వేసి మంచిగా కలిపేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే మన ఎల్లిపాయ కారం రెడీ అయిపోతుంది. హెల్త్ బాగాలేనప్పుడు ఇది తింటే నిజంగా హెల్త్ పరంగా అటు టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి. కారమే అనిపించదు, చిన్నపిల్లలు కూడా తినేస్తారు. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.